మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతి విమర్శలు వినిపించాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఉందో, సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సభలో దుమారం లేపాయి. ఒక మహిళలను అగౌరవపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మహిళా ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో వాళ్ళు పొడియాన్ని చుట్టుముట్టిన అంశం మనం చూసాం. ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి అంటే, కేటీఆర్ జాగ్రత్త, మీ వెనక ఉన్న అక్కలు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చారు, ఇక్కడ మునిగి అక్కడ తేలారు, సో వాళ్ళని నమ్ముకుంటే మీరు బస్టాండ్లో కూర్చోవాల్సిందే అనే విధంగా కామెంట్ చేశారు. ఇది సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చేయడం. దాంతో ఆమె అసెంబ్లీలో నాకు మాట్లాడే అవకాశం కల్పించాలి, నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సి వచ్చింది అన్నప్పటికీ కూడా ఆమెకు అవకాశం ఇవ్వకపోవడం, ఆమె సభలో కంటతడి పెట్టడం, అదేవిధంగా మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టింది మనం చూసాం. ఎందుకు మరి ఆ స్థాయిలో ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడేసిన పరిస్థితి వచ్చింది? నిజంగా రేవంత్ రెడ్డిని సబితా ఇంద్రారెడ్డి ఆ స్థాయిలో ముంచిందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. ఎందుకు ఆ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక ముఖ్యమంత్రే కాదు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆ స్థాయిలో మాట్లాడారు. ఎందుకంటే 2018లో సిఎల్పి లీడర్గా ఒక దళితుని చేస్తుంటే ఆమె సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంటికి వెళ్ళి నేను ఆమెతో మాట్లాడిన ఆమె రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఆమె ఒక దళితుని సిఎల్పి లీడర్ని చేస్తున్న సమయంలో ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ రకమైన కామెంట్ చేశారు. ఎందుకు ఆ స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచిందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ బాలాజీ గారు, మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా నిన్నంతా జరిగినప్పుడు చూసాం. ఈ స్థాయిలో ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారంటే, అంటే వాళ్ళు ఆవేదన చెందారు. ఆవేదన ఈ రకంగా అసెంబ్లీలో వెలగక్కినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆమె మోసం చేసి వెళ్ళింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి ఆమె వెళ్ళిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక కామెంట్ చేశారంటే ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డిని ఏ రకంగా గౌరవించారో చూశారు, ఎన్ని పదవులు ఇచ్చారో కూడా చూశారు. సో అలాంటిది ఆ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వదిలిపెట్టి ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి రావడాన్ని వాళ్ళు ఈ రకంగా కామెంట్ చేశారు. దీన్ని మీరు ఏమంటారు? దీనిపైన ముందుగా రాజేష్ గారు, మీకు విధంగా 60 ప్రేక్షకులకి యాజమాన్యానికి నమస్కారం. ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి పోరెడ్డి కిషోర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా విశ్లేషకులు సత్యప్రసాద్ గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు, ఈరోజు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, రాష్ట్ర శాసనసభలో ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ జరుగుతా ఉంది. ఆ ద్రవ్య వినిమయ బిల్లులో అసలు బడ్జెట్ మీద పద్దులు, ఆ పద్దులలో సంక్షేమం కావచ్చు, వీళ్ళు గతంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి హామీలను మేము నెరవేరుస్తామనే అంశాన్ని ఇలా సభలో చర్చించాల్సిన సమయం. ప్రధానంగా ఏదైతే ఈ వారం రోజుల పాటుగా జరిపే ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండాగా ప్రజా సంక్షేమం వైపున చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ పద్దుల కేటాయింపులపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో ఆ సమావేశం తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేంద్రం పెట్టిన బడ్జెట్ పైన అనేక రకాల విశ్లేషణ జరుగుతాయి, ఆ టీవీ డిబేట్స్ జరుగుతాయి, అదేవిధంగా పార్టీలు బయట ప్రెస్ మీట్స్ పెడితే ఇదొక భాగం. కానీ కేంద్రం ఏదో తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పేసి దాని మీద ఒక కేంద్రం చేసిన అన్యాయాలు గతంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సార్లు కేంద్రానికి విన్నవించిన మాము పట్టించుకోవట్లేదని చెప్పి చాలాసార్లు చెప్పినాం. కానీ రాష్ట్ర శాసనసభలో దాన్ని చర్చ పెట్టి తీర్మానం చేసి అసలు సమస్యను పక్కకు పట్టించే ప్రయత్నం చేసినారు. అయినా కూడా మేము ప్రతిపక్షంగా ఆ రోజు మేము ఏం చేసినాము, రాష్ట్ర శాసనసభలో కేటీఆర్ గారు ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా మాట్లాడినారు. 100% కేంద్రం నుంచి మీరు పోరాటం చేయండి, కేంద్రం పైన పోరాటం చేయండి, బడ్జెట్ పైన రావాల్సిన నిధుల పైన పోరాటం చేయండి, 100% మీ క్యాబినెట్ మొత్తం కూడా జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే
రాష్ట్ర పార్టీగా సరే అదంతా ఓకే. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అక్క మాటల వల్ల నేను నిండా మునిగిపోయాను, నన్ను మోసం చేసి వెళ్ళింది అక్క అని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ అవును రెడ్డి. రాజేష్ గారు, నేను అటే వస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే ప్లీజ్ సమయం ఉండదు, మనం ప్లీజ్ మాట్లాడదాం ప్లీజ్. ఓకే రాజేష్ గారు, నేను ఏమంటున్నా అటువైపు మాట్లాడేది ఏంటంటే ప్రధానంగా ఏదైతే నిన్న రాష్ట్ర శాసనసభలో కేటీఆర్ గారు ఒకవైపు ద్రవ్య వినిమయ బిల్లు పైన పద్దుల పైన మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఏం చేసిర్రు, మీరు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అనే అంశాన్ని చెప్పే క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు అసందర్భంగా, అవసరం లేదు అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన సందర్భం లేదు, అసందర్భంగా లేచి మరి ఎందుకు మాట్లాడారు అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు వారే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు లేచి అనుకోకుండా కేటీఆర్ గారు మీరు అనుకున్న మీ వెనకాల కూర్చున్నటువంటి అక్కల్ని నమ్మకండి, ఆ అక్కలు నేను నమ్ముకుంటే నన్ను నిండ ముంచిపోయారు, మీరు కూడా మిమ్మల్ని కూడా నిండా ముంచుతారు అక్కల్ని నమ్ముకుంటే, కాబట్టి ఆ అక్కల్ని సంబంధించి మీరు నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అయితే మీ బతుకు అన్నారు. అంటే జూబ్లీ బస్ స్టాండ్ బతుకంటే ఏందండి, ఇక సర్వనాశనం అయిపోయి అడక తినేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పినారు. అంటే ఒక మహిళల పట్ల, ఎమ్మెల్యేల పట్ల రేవంత్ రెడ్డి గారి తీరు, ముఖ్యమంత్రి గారి తీరు ఈ విధంగా ఉండడమే ఇది చాలా విచారకరం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని సవరించుకొని మళ్ళీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇంకేదన్నా దానికి విచారం వ్యక్తం చేసిన మాటలనే చెప్పాలి. కానీ ఆ విధంగా చేయకుండా రేవంత్ రెడ్డి గారు ప్రసంగం అయిపోయిన తర్వాతకి మాట్లాడిన తర్వాతకి డిప్యూటీ సీఎం గారన్నా కొంచెం వివేకవంతులు, జ్ఞానవంతులు, వారు అనేక సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు, వారు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడుతూ ఉంటారు. వారు లేచి కూడా నా ఎల్ఓపి పోవడానికి కారణం సబితమ్మ అని చెప్పేసి మాట్లాడతారు. సార్ 19 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు నచ్చక కాంగ్రెస్ కాదు. బాలాజీ గారు ఒక పాయింట్ మాట్లాడతాను. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గురించి ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డిని ఏ రకంగా గౌరవించారో మనం చూసాం. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేవెళ్ళ చెల్లెమ్మ అనేది ఆమె ఒక సెంటిమెంట్గా చూసేవాళ్ళు. అలాంటిది పార్టీ ఓడిపోయి కష్టకాలంలో ఉన్న సమయంలో పదవిలో అనుభవించాం కాబట్టి పార్టీకి అండగా ఉండాల్సిన అవసరము ఉంది అంటే ఏం చెప్తారు? అలాంటి సమయంలోనే ఆమె ఇట్లా వెళ్ళిపోయింది కాబట్టి ఆయన ఆ కామెంట్ చేశారు. అందులో తప్పేముందంటే ఏం చెప్తారు? రాజేష్ గారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు ఉన్నారు కాబట్టి వారు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టో లేదా పబ్లిక్ మీటింగ్ లో మీ పబ్లిక్ మీటింగ్ ప్రసంగంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రాష్ట్ర శాసనసభలో చర్చ చేయాల్సిన అవసరం కాదని నేను అంటున్నాను. ఇవాళ బయట కూడా సార్ నేను అంటాను సార్, ఫిరాయింపులు చట్టం ఇవాళ వచ్చిందా సార్? సబితేందర్ రెడ్డి గారు ఒక్కరే ప్రారంభించారా ఈ ఫిరాయింపుల్ని? సబితేందర్ రెడ్డి గారు ఒక్కరే పార్టీ మారినరా? 1985లో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు రాజేష్ గారు. ఫిరాయింపుల చట్టం రాకముందు అంటే 1963 నుంచి 83 వరకు 2700 మంది ఫిరాయింపు పార్టీ ఫిరాయిస్తే 1900 మంది కాంగ్రెస్ లోకి పోయారు సార్. మరి ఏం చెప్పాలి సమాధానము? అదేవిధంగా ఆ కాలంలో 63 నుంచి 83 వరకు 15 మంది సీఎంలు పార్టీలు మారితే 10 మంది కాంగ్రెస్ లోకి పోయారు సార్ సీఎంలు. అదేవిధంగా 1985లో తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో ఆ రోజు ఎన్టీఆర్ గారు దానికి సపోర్ట్ చేసిన ఫిరాయింపుల చట్టానికి. అప్పుడు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో ఒక మాట అన్నారు, అయ్యో ఇంకొంచెం ముందుగా తీసుకొస్తే ఎన్టీఆర్ పైన వేటు పడకపోయేది. నాదెండ్ల భాస్కర్ రావుని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ కి అన్యాయం చేసింది కాబట్టి ఆ విధంగా కొంచెం ముందు తీసుకొస్తే ఎన్టీఆర్ అన్యాయం అయిపోయాడు కాబట్టి ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడారు మాట్లాడుతున్నా సార్. వస్తాను మీ దగ్గర ప్లీజ్ 1 నిమిషం 1 మినిట్ అని ప్లీజ్ నేను అడుగుతుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపుల మీద ఏం మాట్లాడింది సార్? ఏమని మాట్లాడింది సార్? చెట్టు కొట్టేసి కొట్టండి, చెప్పుల దండలు మెడకేయండి, గాడిద సున్నం బొట్టు పెట్టి గాడిద మీద ఊరేగించండి అని చెప్పారు కదా సార్. ఆ కేసీఆర్ ఇంటి మీద ఆళ్ళ కాకి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంటి మీద ఆలొద్దు, రేవంత్ రెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కేసీఆర్ ఇంటి మీద ఆళ్ళ కాకిని కాల్ చేయమన్నావు కదా, ఈ ఇంటి మీద ఆళ్తే మరి అలా కౌలించుకుంటున్నావా కాల్ చేస్తున్నావా? రైట్. కిషోర్ గారు ఏం చెప్తాను, నేను అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే అంటే ముఖ్యమంత్రి మాట్లాడింది అంటే అది వేదిక కాదేమో అనిపించింది. ఎందుకంటే ఆ సమావేశాలు బడ్జెట్ పైన పద్దుల పైన చర్చ ఏం చేయబోతుంది దాని మీద ఉండాల్సింది పోయి ఈ రాజకీయ విమర్శలు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చేయడం, అక్కడ ఒక మహిళను చూడకుండా కూడా ఆమెను ఆ రకం కామెంట్ చేయడం ఆమె చూసాం. అసెంబ్లీలో కూడా కంటతడి పెట్టింది. అదేవిధంగా మీడియా పాయింట్ దగ్గర కూడా అంటే అక్కడ కావాలనే కేవలము ఆ సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేశారనుకోవచ్చా? ఏ రకంగా చూడాలంటారు కిషోర్ గారు? ముందుగా రాజేష్ గారు మీకు అట్లాగే
దూడిమెట్ల బాలరాజు యాదవ్ గారికి, డాక్టర్ చరణ్ కౌశిక్ గారికి, సత్యప్రసాద్ గారికి, మన 6 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. నిన్న అంటే ఒక్క విషయం అసలు ఎందుకు మాట్లాడారో కూడా అంటే సందర్భం ఏమీ అర్థం కాలేదు ఎవరికి కూడా. అవును, సవితా ఇంద్రారెడ్డి గారు పెద్దగా మాట్లాడరు, పెద్దగా న్యూస్ లో ఉండరు, పెద్దగా అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు అక్కడ. అది ఏమీ అర్థం కాలేదండి నాకైతే. పర్సనల్ గా మాట్లాడితే నాకైతే అర్థం కాలేదు. వారు ఎప్పుడు న్యూస్ లో ఉండేవారు కాదు, పెద్ద కాంట్రవర్షియల్ కాదు వారు. సడన్ గా ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఏమై ఉండొచ్చా అని చెప్పి నేనే చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. అసలు ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు? రెండో విషయం, సరే వారిని మోసం చేశారా, వీరు వారిని మోసం చేశారా, వారు వీరిని మోసం చేశారా, అసలు ఏది ఏమైనా కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయ్యారు. ఒప్పుకున్నట్లుగా వారే కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు, దాని తర్వాత వారు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి గారు మొదలుపెట్టిన ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు అందులో టీడీపీలో ఉన్నప్పుడు కదా ఇదంతా జరిగింది. వారు అందులో టీడీపీలో ఉండుంటే ఈ రోజు మన రాష్ట్రంలో టీడీపీ ఎక్కడుందో మనకు తెలుసు. అసలు ఇంకో విషయం ఏంటంటే కిషోర్ గారు, విషయం ఏంటంటే నేను కూడా అప్పుడు బీట్ రిపోర్ట్ చేసేవాడిని. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఎవరికి ఇష్టం లేదు. ఒక సబితేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి బాగా కృషి చేశారు. అదే అంటున్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి రావడం వల్లే అయ్యారు. ఆ కాంగ్రెస్కి రావడానికి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు అని అంటున్నారు. మరి బయట అంటే మీలాంటి మీడియా మిత్రులే చెప్తున్నారు. నాకు పర్సనల్ గా డీటెయిల్స్ ఏమి తెలియదు కానీ అవునవును చాలా ప్రయత్నాలు చేశారు సబితా ఇందర్ రెడ్డి, అదేవిధంగా కార్తిక్ రెడ్డి. ఆ సమయంలో ఎవరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు ఎవరికి ఇష్టం లేదు రేవంత్ రెడ్డి రావడం, అదే ఉన్న వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. సో నాకైతే అందులో లాజిక్ అయితే కనపడలేదు. వారు చేసింది ఏదైతే ముఖ్యమంత్రి అవ్వడానికి తోడ్పడింది అసలు అయితే యాక్చువల్లీ. అవును, థ్యాంక్స్ చెప్పాలి ఆమెకు, థ్యాంక్స్ చెప్పాలి అనే పరిస్థితి. అంటే మనకేం సంబంధం లేదు, వారు ఇద్దరు వేరే వేరే పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సంబంధించిన విషయం కానీ. బట్ ఎవరైనా కానీ పర్సనల్ గా వీరి ఇది రాజకీయ ప్రస్థానం చూస్తే అందులో ముఖ్యమైన మలుపు ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత కూడా ఇక మొత్తము ఆల్ ది వే త్రూ నాతోటే ఉండి నాకే సపోర్ట్ చేశారా చేయలేదా, ఇవన్నీ పర్సనల్ విషయాలు. అందులో ఒకటి నిన్న ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వారంతా వెళ్ళి అందులో నేనేమంటున్నా అంత చేసింది కదా కాదు. ముఖ్యమంత్రి గారే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని ఇంటికి వెళ్ళి మరి శాల్వాలు కప్పి కండువలు కప్పి మరి కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్న తరుణంలో అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన రోజు నుంచి కూడా గెలిచిన పార్టీలోకి ఓడిన పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణంగా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ జరుగుతుంది, అంతకుముందు బీఆర్ఎస్ హయాంలోనూ జరిగింది. అందులో నన్ను ఏది ఎంపీగా నిలబడమని చెప్పి ప్రోత్సహించి మల్కాజ్గిరి టికెట్ వచ్చిన తర్వాత నేను విన్నది ఏంటంటే నిన్న కూడా మల్కాజ్గిరి టికెట్ రాగానే వీరు ఎలక్షన్లు కాకముందే మారారు అని చెప్పి వినట్లేదు నేను. అసలు వారు వచ్చి ఎంపీ అయిన తర్వాత వీరు మారారు, అది కొద్ది నెలల తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ ఉంది అని చెప్పి ఎవరు అన్నారు. మరి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు, నేను రీసెర్చ్ చేయలేకపోయాను ఎందుకంటే నేను లేట్ నైట్ అయింది, ఇంకో దగ్గర ఇట్లాగే టాపిక్ వస్తాయి. సో నేను రీసెర్చ్ చేయలేదు. కాకపోతే వారు ఎంపీ అయిన తర్వాతే చాలా నెలల తర్వాతే సబిత గారు కూడా అందులోకి వెళ్ళారు. ఇవన్నీ ఏమన్నా ఉండని అంటే ఆమె ఏమంటుందంటే మనం మాట్లాడాము అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విడడానికి కారణం ఏంటంటే కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉండనివ్వలేదు. ఒకనొక టైంలో సబితా ఇంద్రారెడ్డి గాంధీ భవన్ కూడా వచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక. అంటే తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి రాగానే కొందరు జాయిన్ చేసుకున్నారు. యాక్చువల్గా ఆ చేవెళ్లకు సంబంధించిన నేతలు అదంతా వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళు అంటే పొమ్మన లెక్క పొగబెట్టారనేది నిన్న సబితా ఇంద్రారెడ్డి చెప్తూ ఉంది. అంటే నన్ను ఈ విషయం అసెంబ్లీలో మాట్లాడినిచ్చింటే నేను అసలు విషయాలు చెప్పేవాడిని కదా, సో నన్ను మాట్లాడినివ్వలేదు అనేది ఆమె. అదే అండి, కానీ ఇది అసెంబ్లీకి సంబంధించిన విషయం కాదు, ఎగ్జాక్ట్లీ ప్రజలకు సంబంధించిన విషయమే కాదు. అండ్ ఎస్పెషల్లీ పర్సనల్ అటాక్స్ అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశం కూడా కాదు ఇది. ఇవన్నీ పర్సనల్ అటాక్స్, వాటికి నిజంగానే ఫోరం వేరే ఉంటుంది. మీరు రాజకీయంగా హ్యాండిల్ చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు.
ఇదేమి అవతల సైడ్ నుంచి ట్రిగ్గర్ అయింది కూడా అని నాకు అనిపించలేదు. అంటే ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు ఈ విషయాలు పర్సనల్ విషయాలు ఇప్పుడు గ్యారంటీగా కాంగ్రెస్ వారు కూడా చాలా మంది బీఆర్ఎస్ వారిని ప్రైవేట్గా అప్రోచ్ అయ్యి బీఆర్ఎస్ ఇక పని అయిపోయింది, మీరు కాంగ్రెస్లోకి రండి, కాంగ్రెస్లోకి వస్తే మీకు మీ నియోజకవర్గం అనో లేకపోతే ఇంకొకటనో బాగుంటది అని చెప్పి మాట్లాడుతూనే ఉండుంటారు. తప్పనిసరిగా మాటలు లేకుండానే అయిపోవు కదా, టచ్లో ఉండకుండానే సడన్ గా ఒకరోజు ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళరు కదా. అది అట్లాగే అంతకుముందు కూడా బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారితో గ్యారంటీగా టచ్ లోనే ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల వారితో టచ్ లో ఉంటారు, అందులో ఇదేమీ లేదు. ఇప్పుడు ఆ డిస్కషన్స్ ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రజలకు అదే ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఎలకేషన్ ఉండాలి, ఏ స్కీమ్ ఎంత ఎలకేషన్ ఉండాలి అన్న చర్చలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడవలసిందో నాకైతే అర్థం కాదు. మనం కూడా ఇప్పుడు చర్చ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే అంత పెద్ద రాద్ధాంతమైంది కాబట్టి మనం ఈ రోజు మాట్లాడుతున్నాం. కానీ బట్ నేను స్టార్టింగ్ లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఈ అరుపులు కేకలు ఈ కథలు పొడిని చుట్టుముట్టడం ఇదంతా ఎందుకు వచ్చింది అనేది. కౌశిక్ గారు ప్లీజ్ కౌశిక్ గారు ఏంటి సీఎం ఇప్పుడు కాదనిపించింది నా అభిప్రాయం అయితే అది సందర్భం కాదు అనిపించింది. కౌశిక్ గారు ఒకటి నిన్న సీఎం మాట్లాడితే ఏమంటాడంటే కాంగ్రెస్ పార్టీలకు రావడానికి నాకు అక్కనే కారణము, నన్ను తీసుకురావడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు సంతోషము, అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణమైనప్పుడు ఎందుకు ఈ రకంగా ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఇప్పుడు సందర్భం ఇంతకుముందు అన్నట్లు కిషోర్ గారు అన్నట్లు సందర్భమే లేదా సీరియస్గా చర్చ జరుగుతుంది, పద్ధతులు దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఎందుకు ఆమెను టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరొకటి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు మనం చూసాం. సో అందులో సబితా ఇంద్రారెడ్డిని కూడా రావాలని కోరారు. సో ఆమె రాకపోవడం నిరాకరించడంతో ఈరోజు సీఎంకి ఈ స్థాయిలో ఆగ్రహం వచ్చిందా, అందుకే టార్గెట్ చేశారా అంటే ఏం చెప్తారు? ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారికి వెనక నుంచి గుసగుసలు అంటే సునీతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కేటీఆర్ గారి చెవులు చెప్పే వ్యాఖ్యలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఆ సందర్భానుసారంగా మాట్లాడిన వ్యాఖ్యలే తప్ప ఇక్కడ ఎవరిని బూతులు కానీ పేర్ల ప్రస్తావన లేకుండా మాట్లాడిన సందర్భం. ఎందుకంటే కేటీఆర్ గారు ముందు సీట్లో ఉన్నారు, వారు వెనకాల వీరిద్దరు కూర్చొని చెవులో గుసగుసలు చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాటలు విన్న తర్వాత వారు మాట్లాడారు. ఎందుకంటే ఈ అక్కల మాటలు అంటే వారు ఇద్దరు ఈ కేటీఆర్ గారికి చెప్తా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారు విన్నారు కాబట్టి వారి గురించి ఆ సందర్భానుసారంగా మాట్లాడిన మాటలే తప్ప ఎవరినో వ్యక్తిగతంగా విమర్శించాలనో లేకపోతే వారి హక్కులకు భంగం కలిగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించారు. ఎందుకంటే అలా కాంగ్రెస్ పార్టీ భావించుంటే దాదాపు 6 గంటల పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. దాదాపు హరీష్ రావు గారే 2 గంటల పైచిలకు సమయం తీసుకున్నారు, కేటీఆర్ గారు మాట్లాడారు, జగదీష్ రెడ్డి గారు 1 గంట పైగా టైం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే ఇది అగౌరవపరచాలనో లేకపోతే వారికి టైం ఇవ్వద్దనో లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడొద్దనో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే ఎన్నడూ జరగని విధంగా నైట్ 3:30 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భం మనం ఈ 10 సంవత్సరాల కాలంలో చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగింది. ఎందుకంటే పద్ధతుల మీద చర్చ జరుగుతా ఉంది, 31వ తారీఖు లోపు బడ్జెట్ మీద ఆమోదించాలి కాబట్టి ఆ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఊకే సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినప్పుడేమో ఇష్యూని డైవర్ట్ చేయడానికి సివిల్ సప్లై మీద అదేవిధంగా వేరే ఇష్యూస్ తీసుకొస్తాం. అంతకుముందు విద్యుత్ మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం జగదీష్ రెడ్డి గారు చేయడంతో అది వ్యక్తిగత విమర్శలు దారితీసింది. అంతకుముందు ఆయన వేరే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ప్రజలకు తెలవకుండా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం, ఆనాడు కూడా అదే చేశారు. ఎందుకంటే రోజు ఒక మీడియా స్టాండ్ క్రియేట్ చేసారు, ప్రజలకు అసలు విషయాలు తెలియకుండా ఏ విధంగా 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు కాలం వెళ్ళి తీసిండో అందరూ చూసారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మంచి పనులు చేస్తూ 2వ విడతకు సంబంధించి రుణమాఫీ చేసినప్పుడు కూడా దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి సివిల్ సప్లైలో జరిగినటువంటి అసలు ఏం జరగకున్నా కూడా దాని మీద చర్చ చేద్దాం, అసలు దాని లేదు జరిగిపోయినట్టు మొత్తం పెద్ద ఎత్తున ఏదో అవినీతి జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నం మొన్న కూడా అదే జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అదును చూసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మంచి పనులు నిన్న సందర్భమే లేదు కదా చరణ్, నేను అడుగుతా నిన్న సందర్భం కూడా అక్కడ సరే సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన లేదు కదా అక్కడ ఆమె సడన్ గా ఏం చెప్తా ఉన్నా కేటీఆర్ గారికి వెనక నుంచి గుసగుసలు సబితా ఇంద్రారెడ్డి గారు సునీతా లక్ష్మణ్ గారు చెప్తున్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంకొకటి
సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన నాయకురాలు ఏం కాదు. ఎందుకంటే 2004లో వారు కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు అప్పుడే మంత్రి ఇచ్చారు, 9లో మంత్రి ఇచ్చారు, 14లో వాళ్ళ కొడుకు కుమారుకి కార్తిరెడ్డి గారికి ఎంపీ ఇచ్చారు, మళ్ళీ 14లో ఓడిపోతే 18లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వారు చాలా చేసిన విషయాన్ని చెప్పిండు. వారు నమ్ముకుంటే మీరు జూబ్లీ బస్ స్టాండ్ అంటే ఏమన్నా తప్పువాడా? ఎందుకంటే వారు సుంతా లక్ష్మారెడ్డి గారు కూడా అట్లా అంటే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి నమ్ముకొని కాదు చరణ్ గారు ఒకటి సబితా ఇంద్రారెడ్డిని నమ్ముకుంటే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని నమ్ముకునే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. మరి ఆయన ఇప్పుడు ఏమైనా ఆగమయ్యాడా? మంచి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, సబితా ఇంద్రారెడ్డి గారు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆమె ఒక కాంగ్రెస్ పార్టీలో రండి అని చెప్పి చెప్పిన దాంట్లో వారు ఒక ముఖ్యులు. కానీ ఆమె నమ్ముకోనో లేకపోతే ఇంకో నాయకులు నమ్ముకోనో కాంగ్రెస్. కానీ ఒకటి మీరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి చేసిన కృషి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేయలేదు సార్. నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో మేము కూడా ఫస్ట్ నుంచి మాకు తెలుసు ఎవరు ఉన్నారు దాని ఇప్పుడంటే ఏం చేశారు వాళ్ళు ఢిల్లీ వారి పేరు తెలియని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారి పేరు తెలియనటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రావాలా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ మీరు ఎందుకు ఇప్పుడు టీడీపీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏముంది సార్ ఆల్టర్నేటివ్? బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తాం వచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ. చరణ్ గారు నేను అడుగుతాను, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు రావాలనేది కోమటిరెడ్డికి ఇష్టం ఉండేనా? జానారెడ్డికి ఇష్టం ఉండేనా? సార్ ఎవరు నేను అడుగుతున్నా, ఇట్లాంటి సీనియర్ నాయకుల పేర్లు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఇష్టం ఉండేనా చెప్పండి సార్. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శరత్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. ఈ అన్నిటి కాదు, శరత్ రెడ్డి అనే ఒక వ్యక్తి భక్త చరణ్ దాస్ రూపంలో ఒరిస్సాలో ఉన్నాడు. భక్త చరణ్ దాసు ఇప్పుడు ఆయన మాజీ మంత్రి. వారి ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీలో సంప్రదించి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది తప్ప ఏదో సబితా ఇంద్రారెడ్డి గారు ఢిల్లీ తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కల్పించి కాంగ్రెస్ పార్టీలో తీసుకురాలా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు చాలా మందితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది తప్ప ఏదో సబితా ఇంద్రారెడ్డి గారినో లేకపోతే కార్తిరెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉంటే. ఒక విషయం చెప్పండి, ఎందుకు నేనేమడుగుతున్నాను, ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడలే, నేను ఎందుకు మరి సబితా ఆ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని వెనక ఇంకేమైనా కారణం ఉందా? బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మాట్లాడిన భాషలో మేము మాట్లాడేది 1% మాత్రం. మేము ఏనాడు కూడా ఎవరిని కూడా అగౌరవపరిచే మాటలు కానీ అదేవిధంగా భాష విషయంలో కానీ ఎవరిని కూడా మీ బూతులు కానీ ఇంకోటి కానీ ఏమి మాట్లాడలే. ఆ అక్కలు నమ్ముకుంటే కొంత అంటే వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మోసపోయింది, మీరు కూడా మోసపోతారని చెప్పింది. దాన్ని ఏమన్నా తప్ప ఏమన్నా అదేమన్నా నిషేధించే ఓడా లేకపోతే దాన్ని పెద్ద రాతాంతం చేసే ప్రయత్నం చేస్తా అంటే ఒక్కొక్క రోజు ఒక ఇష్యూని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరుగుతా ఉంటారు, తక్కువ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప దాని పెద్ద భూతత్వంలో చూపించాల్సిన అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వారికి అన్ని రకాల అవకాశం ఇచ్చినా కూడా వారు కాంగ్రెస్ పార్టీ విడిచి వేరే పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఉన్నప్పటికీ ఆ టైంలో అక్కడ అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు గతంలో 2014 పోటీ చేసినప్పటికీ వారికి కాదని చెప్పేసి ఈమెకి ఇస్తే టికెట్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి ఎవరేం చేస్తారు? దానిలో సందర్భానుసారంగా మాట్లాడిన మాటలే తప్ప కావాలను వ్యక్తిగత ఎవరు అంటే అదేనా లేక కాదు చరణ్, అదేనా లేక నేను ఇంతకుముందు అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ సొంత గుడికి రావాలని పిలుపునిచ్చారు. సో అందులో సబితా ఇంద్రారెడ్డిని కూడా రమ్మంటే ఆమె రాకపోవడంతో అంటే కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పోయిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ సంబంధించి అందరు రెడీగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా ఎవరిని తీసుకోవాలో ఎవరు తీసుకోవద్దు పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీగా ముందుకు పోతా ఉంది తప్ప ఏదో రాజకీయ కక్షలతో కాంగ్రెస్ రాకపోవడంతో ఆ కోపంతో ఇట్లా ఈ రకంగా మాట్లాడారా? సార్ ఆమె రావడానికి రెడీగా ఉంది. చర్చలు కూడా జరిగిన సందర్భంలో చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే అంతా కూడా ఒక్కరు ఇద్దరు మినహా తప్ప గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్ప అందరు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇవాళ ఇది మాట్లాడుకున్నారు, రేపు వేరేది కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఒకసారి ఓకే ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు చూసాం కదా నిన్నటి అసెంబ్లీ సమావేశాలు, మహిళలను అగౌరవపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ చెప్తున్నారు నిన్న ఇద్దరు మహిళలు ఎవరైతే సునీత లక్ష్మారెడ్డి కావచ్చు అదేవిధంగా సబిత, ఈ ఇద్దరు మహిళలనే కాదు తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్నంతా కూడా అవమానించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో క్షమాపణ చెప్పాలి అంటారు. ముందుగా 16 ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు సార్. రాజేష్ గారు నమస్తే సార్. వెనకడికి ఒక సామెత ఉంటుంది, పని లేనివాడు పిల్లి తరం వరకేడని. ఇప్పుడు మీరు గమనిస్తే
ఎవరు సొద్దుపోసలు కూర్చున్నారు అసెంబ్లీలో చెప్పండి. ఒక బట్టి విక్రమార్క గారు అయితే ఒక కలకలతో కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అర్హత ఉంది ఆయనకి. ఎందుకంటే సిఎల్పి కోల్పోతున్న టర్మ్ లో ఆయన ఇవాళ కూడా ఆ మనిషి అంత మనిషి, నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఆయన కూడా ఇవాళ SC/ST కార్డు బయటకు తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఈ సిఎల్పి లీడర్ లేదు ఈ లేదు కూర్చుని ఎన్నుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి ఏదో సూపర్లేటివ్ డిగ్రీస్ ఉండి డిస్కషన్స్ ఉండి వీళ్ళకి డిసైడ్ అయిపోయినట్టుగా కబుర్లు చెప్తే ఎండడానికి ఎవరైనా ఉన్నారేమో అంటే నేనైతే సిద్ధంగా లేను సార్. వీళ్ళకి ప్రతి డెసిషన్ కేంద్రం నుంచి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో వీళ్ళు నడవలసిందే. వీళ్ళేమో నా సిఎల్పికి సబితా రెడ్డి అమ్మ అడ్డుపడింది, వీళ్ళకి ఆళ్ళు ఇల్లు పడ్డారు అనుకుని అసలు బడ్జెట్ మీద చర్చించడం మానేసి ఈ పర్సనల్ ఎజెండాలు ఎందుకు నాకు అర్థం కాదు. ఒక అసెంబ్లీకి ఎవరైనా ఎన్నుకోబడిన అభ్యర్థి జెండర్ ని పట్టుకొని నేను ఆడపిల్లని లేకపోతే నేను మగ పిల్లల్ని నేను అక్కడ వయసులో చిన్నవాడిని ఆవిడ పెద్ద ఆవిడ ఈడు పెద్దవాడు ఎవరికి తెలియదండి రాజకీయాలు. వీళ్ళకి ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ జాయిన్ అయిన ఉదంతాలు మనకు తెలియవా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి జాయిన్ అయిన ఉదంతాలు చూడట్లేదా? ఈయనకి ఇంకా ఢిల్లీ నుంచి మినిస్ట్రీలు కన్ఫర్మ్ కాలేదు. మినిస్ట్రీలు కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే ఎంతమంది లటక్ జాయిన్ అవుతారో అందరికీ తెలుసు. ఎవరు అతీత శక్తులు కాదు. ఇందులో అమాయకమైన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వచ్చిన ఆనందంలో అక్కడ నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్న సెకండ్ థర్డ్ స్టేట్ లీడర్స్ ని ఈ రోజు దాకా అమెరికా చేసుకోపోయేసి కనుక ఇంకా ఈ పాతక బిల్లలో పట్టుకుని ఎలాడుతుంటే వీళ్ళు ఇవాళ మరి ఎలాంటి దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు రాజ్యాంగం అంతా వీళ్ళంతా ఆకలించుకుని వీళ్ళు లోపల కడుపు నిండా రాజ్యాంగం పెట్టుకుని బయటికి ప్రవచనాలు చెప్తుంటే ఎలా ఉంటుందో చూడండి. జాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లాగా ఉంటున్నాయి. అసలు నిన్న చర్చ బడ్జెట్ మీద ఉన్నప్పుడు పర్సనల్ ఎజెండా ఏ ప్రాతిపదిక మీద మాట్లాడారు. నిజంగా ఆయనకి ఆక్రోశం ఉండొచ్చు. మల్రెడ్డి రంగారెడ్డి గారికి సవితేందర్ రెడ్డి గారికి ఉన్న టర్మ్స్ కండిషన్స్ రిలేషన్స్ వాళ్ళకున్న ఇదేంటో తెలుసు. మొత్తం ఈ చేవెళ్ళ ఈ పరిసర ప్రాంతాల్లో 111 జీవోకి సంబంధించిన ల్యాండ్ల మీద ఎవరు మాట్లాడదామన్నా దేనికైనా చర్చకి ఎవరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో రెడీగా ఉన్నారో నాకు తెలుసు. ఇలాంటి దాంట్లో ప్రతి దగ్గర పొరపచ్చులు ఎందుకు వస్తాయండి? ఇదే సబితమ్మ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో తీసుకురావడానికి కర్త కర్మ క్రియ. అప్పుడు చెప్పిన మాట్లాడి అదే మనిషి అంత మనిషి మన తెలంగాణకు ఒక పెద్ద మనిషి జైపాల్ రెడ్డి గారు లాంటి కాంగ్రెస్ తెలంగాణ సాధించి ఉంటే మీరు అందులో ఉండిపోవడం ఏంటి? అలా మీరు ప్రాంతీయ పార్టీలు ఇవాళ ఇండివిజువల్ ఐడెంటిటీ ఏ ప్రాతిపదిక మీద? ఇప్పుడు నన్ను ముంచేశారు, ఇక్కడ నన్ను ముంచేశారు అనే విధంగా కామెంట్ చేశారు. నిజంగా సబితాయిందర్ రెడ్డి ఆ స్థాయిలో ముంచారంటారా? సార్ ఒకటి చెప్తా. ఇప్పుడు కిషోర్ ఉన్నారు, బాలరాజు గారు ఉన్నాడు, అలాగే మన బాలరాజు గారు ఉన్నారు. మేము ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో మా మీద కేసులు ఉన్నాయి. ఇప్పటికీ చెప్తున్నా, ఎవరైనా వచ్చి మాకు ఈ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు మా కేసులు తీసిన ఉదంతా మా చరణాలను అడగండి, ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాచ్ ఎవరైనా అడగండి. ఎవరి కోసం చేసే ఉద్యమం? సమాజం కోసం. ఆ రోజు ఒక్కొక్కరు ఈటల రాజేంద్ర గారు మా పక్షానికి నిలబడి మాకు ఒక బారికేడ్లో ఉండారో మేము చూసుకుంటా ఉంటే ఆయనకే వాళ్ళు బీఆర్ఎస్ లో లేదు, ఆయన బీజేపీలో ఉన్నాడు. కొన్ని బీజేపీకి వెళ్ళి జాతీయ స్థాయిలో మాకు ఎవరికైనా ఏమైనా చేసేది కనుక్కోండి ఒకసారి. ఇవన్నీ ఏంటంటే సార్ అల్లాల కోసం మేము పోరాడడం, కేసులు ఉన్నాయి మాకు తీసేసేయాలి, వాళ్ళు అందుకని పార్టీలు మారిపోతే మాకు నచ్చట్లేదు అన్న ఎజెండాలు దయించి మాట్లాడండి. ఇవాళ ఈ ప్రాతిపదిక మీద తెలంగాణ బడ్జెట్ మీద ఏముందో దాని మీద డిస్కషన్ రాత్రి 3 గంటల దాకా ఉన్నాం, 4 గంటల దాకా ఉన్నాం, తెల్లవారులు చర్చించాం. లాస్ట్కి బడ్జెట్ ఆమోదం ఉంది, ఆడపిల్లలు అవమానించాం. ఏం చేస్తారు? నిన్న జగదీశ్వర్ రెడ్డి ముక్కటే ఇక్కడి నుంచి స్పీకర్ దాకా రాసుకుపోతాడట. దేనికి పోవాలి స్పీకర్ గారి దగ్గర? ఇంకా స్పీకర్ చాలా డమ్మీగా కూర్చున్నాడు. ఆయనకి ఇటు తెలియాలో అటు తెలియాలో తెలియట్లే. అసలు ప్రోటోకాల్స్ ఉంటాయి సార్. చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు అవతలకి ఛాన్సే ఉండదు అసలు. గతంలో టీఆర్ఎస్ సభ నిర్వర్తించిన ఉదంతాలు చూడండి ఒకసారి. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళకి నేను 2 గంటలు ఇచ్చాను, 3 గంటలు ఇచ్చాను, మాకు ఎందుకు దేనికి ఉత్తరించడానికి? పర్సనల్ గా దానికి సంబంధించిన ఏంటి ఈయన కేసులు అట మిర్యాలగూడలో పోలీస్ స్టేషన్ లో ఉన్నాయా లేదని స్పీకర్ గారి సమక్షంలో చర్చ చేర్చుకోవడానికి ముక్కులు నేల రాసుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? స్పీకర్ గారు నిలబెట్టి మిర్యాలగూడ జిఎస్పీ కాల్ చేసి ప్రసాద్ గారు ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదా? సభలు ఇలాంటివి జరగలేదా? ఎందుకు సార్ ఒకటి గుర్తుంచుకోండి సార్, ప్రభుత్వం మార్పు దేనికి ఉంటుంది? గతంలో అలా జరిగింది కాబట్టి కూర్చోబెడతారు పక్కకి. మేము కూడా అదే పని చేస్తాం. అంటే ఏం చేయాలి సార్? ఎవరికి చెప్పుకోండి? అలా రాముడు కప్ప కథ ఉంటుంది. కానీ కాళ్ళు నువ్వే నా నెత్తిమీ పెట్టావు కాబట్టి అంటే ఎవరికి చెప్పుకోవాలా బాబాయ్? నాకు కష్టం వస్తే రామా అంటానని చెప్తుంది అది. అలాగా ఈ ఒక అసెంబ్లీలో ఒక నేషనల్ లెవెల్ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ధీటుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా సార్?
దేన్నైనా క్షమించే గుణం ఉంటుంది. కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు మనం గతంలో చూసాము, గతంలో కనీసము గట్టిగా మాట్లాడితే సభ్యత్వాలు రద్దు చేసిన దాఖలు మనం చూసాము. అల్లంపూర్ ఎమ్మెల్యే అయితే సంపత్ ఉన్నావు, సంపత్ ఏ రకంగా చేశారో, కోమటిరెడ్డిది వెంకటరెడ్డిది. కానీ ఈసారి మేము అలా చేయలేదు కదా, ఇది ప్రజాపాలన కాబట్టి మాకన్నా ఎక్కువ వాళ్ళకే మాట్లాడే అవకాశం ఇచ్చాము. మేము ఇక్కడ సస్పెండ్లు రద్దులు చేయడం, సభ్యత్వ రద్దులు చేయమని చెప్పారు కదా, ఇది కరెక్టే కదా వాళ్ళు మాట్లాడింది కూడా. గతంలో మనం చూసాం ఏ రకంగా చేశారనేది. మీరు సస్పెండ్ చేయలేదు, సమావేశం బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారు. కానీ ప్రజలకు పనికొచ్చిన చర్చ ఏమైనా ఉందా? ఎందుకు నేను అసెంబ్లీ పెట్టి జగదీశ్వర్ రెడ్డి గారు ముక్కు నేల రాయించడానికి తెల్లవారులు చర్చ పెట్టారు, పొద్దున్న సాయంత్రం దాకా. ఈనాగడు ఆలాగరు. ఇవాళ ఏమో నేను సవితమ్మని సునీతమ్మని అన్నారని చెప్పి దీని మీద చర్చ. ఇది ఎవరికైనా పనికొచ్చిన చర్చ? ఇందాక మన బాలరాజు యాదవ్ చెప్పినట్టు ఒక సమావేశం పెట్టుకుని మాట్లాడతారు కదా, ఎవరికి అర్థం కాని భాషలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని మాట్లాడి ఉపన్యాసం ఇచ్చుకోమని ఎవరు కాదన్నారు. ఇవాళ ఏంటంటే సార్, కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ ఒక అతను తిరుగుటాపా కట్టాడు, తర్వాత దగ్గరలో మిగిలిన ముగ్గురు. ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆ సభలో అంత మంది ఉన్నాక కూడా సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేయడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దీని వెనక ఉన్న ప్రధాన కారణమై ఉండొచ్చా? ఇస్తాను బాలాజీ గారు, మీకే ఇస్తాను ప్లీజ్, నెక్స్ట్ మీకే ఇస్తాను. సార్ నేను ఒక విషయం చెప్తా సార్. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు ఇస్ ట్రంప్ కార్డ్ అండి. ఆవిడ ప్రస్థానం కనుక స్టార్ట్ అయితే గతంలో బీఆర్ఎస్ చూడండి, ఏకంగా సిఎల్పిఏ రద్దు అయిపోయే అంత పరిస్థితి వచ్చింది. మీరు గమనించట్లేదు కాంగ్రెస్ లో. అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కన్ఫర్మ్ అయితే పెద్ద లైన్ ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. సో అది ఎప్పుడైతే దానికి మల్రెడ్డి రంగారెడ్డి గారు అనే టార్గెట్ ఇట్టించి అటు ఒక డైలాగ్ ఎక్స్చేంజ్ అయినప్పుడు డెఫినెట్ గా సర్టన్ ఇష్యూస్ ఫుడ్ డౌన్ అయి ఉంటాయి. ఆ ఫుడ్ డౌన్ లో ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కొన్న పవర్ ఏంటంటే దే ఆర్ ఎగ్జిస్టింగ్ పవర్ లో ఉన్నారు అంచేటప్పుడు ఏమవుతాయంటే కొన్ని ఇష్యూస్ కి అబ్సల్యూట్ గా డెలిబరేషన్స్ ఉంటాయి, నో కాంప్రమైజ్ అని. రెండోది, సబితా ఇంద్రారెడ్డి గారికి నాకు చేసినంత వరకు ఎక్కడైనా ఆవిడ లక్కీ మస్కెట్. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే చేవల్లి చెల్లెమ్మ ఏ క్యాబినెట్ లో అయినా ఖచ్చితంగా క్యాబినెట్ లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ టిఆర్ఎస్ పార్టీ ఆ మహిళలకు ఇవ్వకపోయిన ప్రస్థానంలో కూడా షీఈ్ హ్యాపెన్ టు బి మినిస్టర్. మీరు ఇది గమనించండి. సో ఆవిడ ఇప్పుడు ప్రొఫైల్ లో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలన్నా గ్యారంటీగా ఎవడైనా ప్రమోషన్స్ కోరుకుంటాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం లెవెల్ కి ఎదిగే పరిస్థితిలో ఉన్నప్పుడు దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఈ కాంట్రడిక్షన్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో వీళ్ళంతా ఢిల్లీ నుంచి ఇచ్చే డైరెక్షన్స్ లో ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తారు. అట్నుంచి అవుట్కమ్ ఏముంటుందన్న దాని మీద వీళ్ళు యాంటిసిపేట్ చేయాలి. ఈ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఓవర్ నైట్ డిసిషన్స్ ఉంటాయి, లేడీకి లేచిందే ప్రయాణం డిసిషన్స్ ఉంటాయి. ఏమంటే సమన్వయపరచుకున్నాం, కార్యకర్తల మనోభావాలు, నియోజకవర్గ అభివృద్ధి అని మన చిన్నపిల్లలు చేసి చెవులో పూలు పెట్టి తెల్లాలి తట్టబడి చదువుకుని మొదలు ఉంటారు. ఈ ప్రస్థానంలో వీళ్ళు ఎవరు అతిథులు కాదు. కానీ ఇవాళ ఉన్న సూపర్లేటివ్ డిస్కషన్స్ లో గత ఇష్యూస్ అన్నింటినీ క్రోడీకరించుకుని చూసుకున్నప్పుడు పర్సనల్ ఇష్యూస్ ని ఎజెండా చేసుకున్నారు ఇవాళ. ఎందుకంటే సునీతమ్మ విషయంలో రేవంత్ రెడ్డి గారి మీద కేసులు ఏమున్నాయి అది అందరికి తెలిసిన అసెంబ్లీలో కూడా చర్చించబడ్డాయి. సో దీంట్లో ఏమవుతున్నాయంటే ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం అడాప్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఏళ్ళ వెనకాల కనుక వెళ్తే మీ బతుకు కూడా బస్ స్టాండ్ అవుతుంది అన్నది మనకి చూడండి. బాలాజీ ఇప్పుడు అదే అంటున్నారు, అంటే గతంలో కేసీఆర్ చేసినట్లే కేసీఆర్ వ్యవహరించినట్లే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు పదే అదే చెప్తున్నారు. బాలాజీ గారు ఏమో చెప్తున్నారు, మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు బాలాజీ గారు, మ్యూట్లో ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే శాసనసభ ప్రాంగణంలో కేటీఆర్ గారిని వచ్చి మళ్ళీ కలవడము, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పడము, అదేవిధంగా తెల్ల వెంకట్రావు గారు వచ్చి మా ప్యానల్ సభ్యుల దగ్గర కూర్చోవడము, అదేవిధంగా కాళయాదయ్య గారి మీద కూడా కొన్ని గాసిప్స్ రావడము, ఎప్పుడైతే బీఆర్ఎస్ ని ఖతం చేయాలి, కేసీఆర్ ప్రభను తగ్గించాలనే ఆలోచన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీకి ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపుదారులుగా ప్రోత్సహించింది. పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ సరైన గౌరవం లేక కావచ్చు, సరైన స్పందన లేక కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యే. అవును బాలాజీ గారు, అసలు విషయం మాట్లాడదాం మనం. నిన్న రాత్రి అత్యవసరంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? నేను అదే అనుకుంటా సార్. ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు తిరిగి రావడము, సీనియర్ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళకు ఒక గౌరవం లేకపోవడము, ముఖ్యమంత్రిని కలుద్దామంటే 3 రోజులు వెయిట్ చేయడము, అదే విధంగా ఈ జూలై సంక్షోభం ఏమైనా వస్తుందని అనుమానం కలుగుతుంది నాకు. అంటే వెంటనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఏలేటి మహేశ్వర రెడ్డి గారు చెప్పిన జూలై సంక్షోభం వచ్చింది, మరి ఇప్పుడు జూలైలో కథ అడ్డం తిరుగుద్దనే ఆ సంక్షోభం ఉందా? మరి ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ఒకవైపు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు పెట్టారు కదా మీటింగ్. నేనేమంటా సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకటే జూలై సంక్షోభం ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరుగుతా ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు ఏమైనా జరుగుతా ఉందా, లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కాదు కదా నిన్న సీఎం మీటింగ్ పెట్టడానికి ఎమ్మెల్యేలు ఒక విషయం అంటే ఏంది, బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ తిరిగి వెళ్ళిన వాళ్ళు తిరిగి మీ పార్టీలోకి వస్తున్నారా అంటే అందుకే పెట్టారా?
బాలరావు గారు చిన్న సబ్మిషన్. జులై సంక్షోభం అంటే మీరు బీజేపీ చేతులు కలుపుతారా? కాంగ్రెస్ చెప్తుంది దానికి అనుగుణంగా. సరిగ్గా మేము ఎవరితో లేదు సత్యప్రసాద్ గారు, మీ ఎవరితో చేతులు మీరు కలిపే తీసుకొస్తున్నారు. మరి వాళ్ళే ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారో చెప్పుకోలేసుకుంటారు. మీరు బీజేపీ మీరు ఇది చెప్పండి. జులై సంక్షోభం అంటే ఆబ్వియస్ గా ఆ పాయింట్ జస్టిఫై చేస్తున్నట్టే కదా. మరి మాకు ఇప్పుడు ఆ పరిణామాలు చూస్తా ఉంటే ఆ విధంగా అనిపిస్తుంది కాబట్టి మా విధంగా బీజేపీ సార్ మీ సార్ ఫామ్ హౌస్ కాదు, మీ సార్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఇలాంటి స్కెచ్లు ఏమైనా వేస్తున్నారా ఏంటి? ఇప్పుడు స్కెచ్లు మేయాల్సి అవసరం సార్, వాళ్ళు వేసుకుంటూ స్కెచ్లు. కాంగ్రెస్ వేరే పార్టీ అవసరం లేదు సార్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ అవసరం లేదు. విత్ ఇన్ ద కాంగ్రెస్ లోనే చాలా శక్తులు ఉన్నాయి, చాలా పీఠాలు ఉన్నాయి, అక్కడ పవర్ సెంటర్స్ ఉన్నవి. ఆ పవర్ సెంటర్ లో ఢిల్లీలో నుంచి పవర్ సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారా ఆంధ్రప్రదేశ్ నుంచి అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి లేదు. బాలాజీ గారు ఒకప్పుడు ప్రెజెంట్ చేస్తూ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రయత్నం చేస్తారా, లేకపోతే రామోదర్ రాజశేఖర్ గారు ప్రయత్నం చేస్తారా, లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి గారు. ఇప్పుడు కోమరెడ్డి ఏమంటారు, ఢిల్లీకి విదేశ పర్యటన పోగానే నేనే ముఖ్యమంత్రి అంతా నేను చూస్తా అంటున్నారు సీఎం గా. నేను ఏమంటారు సత్యప్రసాద్ గారు, నేను అన్నమాట కాదు. నిన్న రాష్ట్రం ప్రెస్ మీట్ చెప్పినాడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నేను విదేశ పర్యటన పోతే మొత్తం నేనే హ్యాండిల్ చేస్తాను కోమరెడ్డి వెంకరెడ్డి గారు. మరి కోమరెడ్డి వెంకరెడ్డి ఏమైనా ఉన్నదా? ఇలా నాకు అనుమానం కలుగుతాయి కదా సార్ రాజకీయాల్లో. నేనేమంటాడు, ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను మొత్తం హ్యాండిల్ చేస్తా సీఎం విదేశ పర్యటన పోతే అంటే ఏందన్నట్టు సార్? మరి అది మీరే చెప్పండి. కాబట్టి ఈ యొక్క బాధ అంటే సబితేంద్ర గారు రమ్మంటే రానందుకు అంటే మీరు పార్టీ మారమని అడిగిరేమో నాకు అనిపిస్తా ఉంది. సబితేంద్ర రెడ్డి గారు కొంత ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఆమె హోంమంత్రిగా పనిచేసిన విద్యార్థి నాయకులు ఉస్మాన్ షీట్ లో ఉన్నాం. ఒకసారి మేము పెద్ద ర్యాలీ చేస్తా ఉంటే ఆమె ఒక ముఖం ఆకారాన్ని కొంచెం డిఫరెంట్ గా చేసి ర్యాలీ తీసినాం. మేము పోయినప్పుడు ఏంది బాలరాజు మీరు అందరు కూడా నేను హోమ్ మినిస్టర్ గా తెలంగాణ మహిళ ఉండి మిమ్మల్ని అద్దో సందర్భంలో కొంత ప్రొటెక్ట్ చేయగలుగుతున్నా. ఒక పాయింట్ ఇక్కడ మీరు ఒక పాయింట్ అన్నారు, ఒక పాయింట్ ఇప్పుడు అంటే సబితా ఇంద్రారెడ్డిని కూడా అడిగారంటారా కాంగ్రెస్ పార్టీలకు రమ్మని? అదే అనిపిస్తుంది. అంటే సబితేందర్ రెడ్డి గారిని లేకపోతే మిగతా ఎమ్మెల్యేలను అడిగిరేమో, కాబట్టి నా పీఠం కాపాడుకోవాలంటే మీరు వస్తేనే బాగుపడతాక. మరి గతంలో రమ్మన్నావు కాంగ్రెస్ కి, వచ్చినా ఇవాళ సీఎం అయినా, మరి ఉన్న సీఎం మీరు రమ్మన్న ఇందుకు వచ్చినా ఇవాళ సీఎం అయినా సీఎం పీఠాన్ని కాపాడుకోవాలంటే మీరు ఉండాలక్క అని అడిగిండేమో. కాబట్టి సబితేంద్ర గారు రానన్నారేమో. కాబట్టి ఆ ఆక్రోశంతో శాసనసభలో అసలు అవసరం లేని అనవసరమైనటువంటి అసందర్భంగా మాట్లాడిన తీరు చూస్తా ఉంటే అనుమానం కలుగుతుంది అంతే తప్ప మాకేదో స్పెషల్ ఏదైనా న్యూస్ రాలే. కాబట్టి అది వద్దండి. జులై సంక్షోభానికి ప్రిపరేషన్స్ ఏంటో కనుక్కోండి సార్. అదే అంటున్నా, జులై సంక్షోభం రావచ్చు అంటున్నాడు. నెక్స్ట్ కిషోర్ గారిని అడుగుదాం, ఏంటి ఇద్దరు కలిసి ఏమైనా చేస్తున్నారా ఏంటి అని. కిషోర్ గారు మీరు ఇంకోటి గమనించాలి, మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎస్పెషల్లీ ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సంక్షోభం అని వీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఒకటి జరిగింది నాకు గుర్తుండి. అంతకుముందు ఎన్ని జరిగాయో తెలియదు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఏం మారారో నాకు తెలియదు. ఎన్టీఆర్ గారు ఇట్లాగే అమెరికాకి వెళ్ళారు. అవును, అక్కడ మరి పార్టీలోనే ఇది జరిగింది కదా, బయట వాళ్ళు ఏమి వచ్చి చేసి కాంగ్రెస్ వాళ్ళు అంటే అఫ్ కోర్స్ పైనుంచి ఇందిరాగాంధీ గారు జయించారు అనేది ఉంది, గవర్నర్ గారి పాత్ర ఉందనేది కానీ, బట్ ప్రథమంగా అయితే పార్టీలో ఉన్నవారే చేశారు. ఇక దాని తర్వాత మళ్ళీ టీడీపీ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఏ ముఖ్యమంత్రికి ఆ పరిస్థితి అయితే మన రాష్ట్రంలో రాలేదు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ యూజువల్గా ఏ ముఖ్యమంత్రి కూడా 1-2 సంవత్సరాల కన్నా కంటిన్యూస్గా పివి నరసింహారావు గారే కానీ చాలా పెద్దలు ఉన్నవారు కూడా, మరి చెన్నారెడ్డి గారు, లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఇట్లాంటి వారు కూడా ఎవరు ఒక 5 సంవత్సరాలు చేసిన దాఖలా లేవు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మారింది సిచ్యువేషన్. వారి అకాల మరణం తర్వాత మళ్ళీ తెలుసు ఇద్దరు మారారు మళ్ళీ, రైట్? రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆ సమయంలో. సో ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్తున్నారు అని అన్నప్పుడు బయటి వారి ప్రమేయం ఏముండవలసిన అవసరం లేదండి. ఉన్నా కూడా జరిగేది ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వారికి ఇప్పటికే 9 మంది వెళ్ళిపోయారన్నారు, ఒకరు వాపసు వచ్చినా కానీ 30 మంది ఉంటారు. ఎందుకంటే సికింద్రాబాద్ అంటే నిన్న నైటే ఎమ్మెల్యేలతోటి 9 మందితోటి బీఆర్ఎస్ పార్టీని వెళ్ళి మీటింగ్ పెట్టారు కదా సీఎం. సో అందుకు ఏంటి, ఇంకేమన్నా ఇంటిమేషన్ ఉందా ఏంటి? వీళ్ళు బేసికలీ నిన్న ఒకరు వెళ్ళిపోయామన్నారు కదా, బల్లకృష్ణమోహన్ గద్వాల్ ఎమ్మెల్యే.
అవును. ఇప్పుడు అది సొంత జిల్లా అండి, మహబూబ్ నగర్ జిల్లా, ముఖ్యమంత్రి గారి జిల్లా. సో అక్కడి నుంచి ఒకరు వెళ్ళిపోయినప్పుడు ఎట్లాగైనా కానీ మీకు ఇప్పుడు ఏ ఆదిలాబాద్ నుంచో ఖమ్మం నుంచో ఒకరు వెళ్ళిపోతే ఒక తీరుగా ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం నుంచి పోయారు అనుకోండి, అక్కడ వీరున్నారు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి ప్రాంతం అన్నట్లుగా పోద్ది. నార్మల్గా నేను చెప్తున్నాను, నల్గొండ అన్నాం అనుకోండి, గెలిచినా ఓడినా కానీ ఇక నల్గొండలో నాయకులు అంతకుముందు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు ఇట్లా వెళ్తారు. ఇప్పుడు మహబూబ్ నగర్ లో అయ్యేసరికి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటది కదా, వచ్చిన వారు ఉండట్లేరు అన్నది. అండ్ ఇంత జనాల్ని తీసుకురావాలా, ఎంతమందిని తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి అన్న విషయం మీద కూడా కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశంలో ఇప్పుడు అదే ఫిరాయింపుల మీద ఒకటి కాంగ్రెస్ లో కాదండి, ఒకటి కిషోర్ గారు, మీ ఇప్పుడు ఇదే లక్ష్మణ్ గారు చూసాం మనం ఏ రకంగా కామెంట్ చేశారో, కాంగ్రెస్ పార్టీ కూడా వివరణ ఇచ్చారు. అంతర్గతమే అని చెప్పన్నారు, అంతర్గతంగానే విభేదాలు వస్తాయి, మేము చేయగలిగేది ఏమీ లేదు, ఇక్కడ 8 మందితో చేసేది అయితే ఏమీ లేదు కదండి చెప్పేది. సో నేను అనేది ఏంటంటే ఈవెన్ ఫిరాయింపుల మీద కూడా చర్చ జరుగుతుంది దేశంలో, మీకు తెలిసిన విషయమే అది. అన్ని చాలా చోట్ల నుంచి కోర్టులకు వెళ్ళడం జరిగింది. కోర్టులు కూడా ఆ స్పీకర్ లేకపోతే స్పీకర్ కొంత సమయంలోనే 3 నెలల లోపల అట్లీస్ట్ ముందుగా విచారణ చేయాలనేదన్నా దీని మీద నడుస్తున్నాయి. ఇంకా ఒక ఫైనల్ డెసిషన్, ఒక ఫైనల్ క్లియర్ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు. దీని మీద చర్చ జరుగుతోంది. అసలు ఫిరాయింపు అవిన మరుక్షణమే డిస్క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఆ పైన జైలు శిక్ష పడితే ఏదన్నా కేసులో ఎమ్మటే డిస్క్వాలిఫై అవుతారు చూడండి, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సో ఆ విధంగానే పార్టీ ఫిరాయించాడు అనగానే నెక్స్ట్ క్షణమే ఆటోమేటిక్ ఉండాలి డిస్క్వాలిఫికేషన్. ఇట్లాంటివి జరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ రేవంత్ గారు మన రాష్ట్రంలో జరుగుతున్నదేమో దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి అన్నది నేషనల్ మీడియాలోనే చర్చలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా కొంచెము ఈ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ కు తీసుకురావాలా వద్దా అన్న దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది అయితే తెలుస్తుంది. మంచి చెడు గురించి నేను మాట్లాడట్లేదు, మంచి గురించి నేను మాట్లాడట్లేదు, భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. సో ఈ తరుణంలో మరి ఆ పని చేసి సడన్ గా ఒకరు వెళ్ళిపోయారు, ఇంకొక 2-3 కూడా వెళ్ళిపోతారు అన్న వార్తలు అయితే గాసిప్సే. మనకి తెలుస్తుందంటే ఇప్పుడు వారు వచ్చి ఎమ్మెల్యేలు నాతో మాట్లాడలేదు లేకపోతే ఇంకొకరితో మాట్లాడలేదు, మనతో చెప్పినా కానీ అదే నిజమని మనం అనుకోవడానికి కూడా ఉండదు. ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి కార్యాచరణ వారిది, దానికి నేనేమనట్లేదు. బట్ ఇంకో 2-3 కూడా గర్వాపసి అవుతున్నారు బీఆర్ఎస్ లోకి అన్న ఈ తరుణంలో, ఎస్పెషల్లీ వారు యుఎస్ వెళ్తున్నారు, కొంచెం తొందరగా పనులు చేసుకుని. కేసీఆర్ కూడా అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాడంటే ఇప్పుడు సీఎం అమెరికా వెళ్తున్నాడు, ఏమైనా ప్లాన్స్ వేస్తున్నాడా ఏంటి అని. కేసీఆర్ గారు ఈ రోజే కాదు ఎప్పుడైనా కానీ వారి సమయం అంతా ప్లాన్స్ చేయడము, దాని తర్వాత 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి ఒక రోజు 2 రోజులు తీసుకుని ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం ఇది వారి ఆనవాయితీ. అది ప్లాన్ చేస్తున్నారా ఇవన్నీ మనకేమి ఇది కాదు. బట్ ఎవరైనా కానీ వాళ్ళ పార్టీని వారిని, ఇప్పుడు కాంగ్రెస్ అయినా వాళ్ళ పార్టీ బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది, బీఆర్ఎస్ అయినా పెంచుకోవాలని చూస్తుంది, బీజేపీ అయినా పెంచుకోవాలని చూస్తుంది. సో వాటికి ప్లాన్ వేయడం అదైతే తప్పుపట్టేది ఏం లేదు. మొత్తం మీద ఓవరాల్ గా నేను అనేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నదే అసలు కాస్త అంత మర్కీగా ఉంది. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ కి, ఇవన్నీ గత 10 ఏళ్ల నుంచి. ఇక దాని మీద మళ్ళీ అసెంబ్లీలో ఎత్తి ఒకళ్ళ మీద ఒకళ్ళు పర్సనల్ గా అటాక్స్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. చరణ్ గారు ఒకటి ఎవరి ఇమేజ్ కూడా పెరిగిందని అనుకోవట్లేదు ఇన్నటి వ్యవహారంతో. చరణ్ గారు ఒకటి రేపు అనుకుంటా, రేపు అయ్యిండు సీఎం విదేశాలకు వెళ్తుంది, 4th రోజు అనుకుంటా, 4th రోజు వెళ్తున్నారు. నిన్న మరి అత్యవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో చేరే వాళ్ళతో సమావేశం, రాత్రి కాదు సమావేశము. ఇప్పుడు బాలాజీ అంటారు రావచ్చు, ఏముంది జూలై సంక్షోభం రావచ్చేమో అని అంటున్నారు. ఏంటి ఈ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వీళ్ళు మళ్ళీ తిరిగి ఏమైనా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? గతంలో బీజేపీ నేతలు కూడా కామెంట్ చేశారు ఎక్కువ రోజులు ఉండదు గవర్నమెంట్ అని. ఏంటి అట్లాంటి పరిస్థితి, అలాంటి సింటమ్స్ ఏమైనా ఉండడంతో సీఎం నిన్న రాత్రి మీటింగ్ పెట్టాడా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 60 మంది ఉంటే సరిపోతారు. 5 మంది మాకే ఎక్సెస్ ఉన్నారు, 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీలో సంక్షేమం వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం, అన్ని విషయాల మీద అంత పెద్ద ఎత్తున గంటల పాటు చర్చలు జరుగుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీ రాకుండా
ఎంతసేపు కాలం తీసే ప్రయత్నం, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం, చిన్న విషయాన్ని చూపించి చూపించి పెద్ద అసెంబ్లీ ఏదో ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన కనపడతా ఉంది చాలా స్పష్టంగా. ప్రజలందరికీ అర్థమవుతా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీగా సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అసెంబ్లీ వేదికల చర్చ జరగాలని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆ దిశగానే అన్ని పార్టీలకు అవకాశం ఇస్తా ఉన్నారు. కిషోర్ గారు ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. కౌశిక్ గారు మాట్లాడిన తర్వాత ఒక క్షణం నాకు మాట్లాడిస్తారా? ఓకే, పర్లేదు. సార్, ఇప్పుడు ఏదో సంక్షేమం కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ ముసలం స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటారా, హరీష్ రావు గారు ఉంటారా, కేటీఆర్ గారు ఉంటారా అని చెప్పేసి వారదాన్నే వాడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడం లేదు, మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరో బీఆర్ఎస్ పార్టీ అర్థం కాని పరిస్థితి రాష్ట్రం నెలకొన్నది. కాబట్టి రేపు మారిస్తే మరి ఎవరైతే అనేది వాళ్ళ పార్టీలో సంక్షేమం వచ్చినప్పుడు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచే 10 మంది బీఆర్ఎస్ పోతున్నారు అని మీరే అన్నారు కదా. మీరు చూస్తారు 1-2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. ఎంత రాజకీయాల్లో కామన్ గా నడుస్తుంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఏదో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం, వాళ్ళ మధ్య వాళ్ళ ఉన్నటువంటి ఆ ముసలం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద అనవసరంగా నిన్న ఏదో చిన్న విషయాన్ని పట్టుకుని దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, మన కేటీఆర్ గారు చేస్తాం. మరి అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మరి హరీష్ రావు గారు కూడా నిన్న సభలో లేడు, కేసీఆర్ గారు కూడా సభకు రాలేదు. కానీ దాన్ని ప్రాధాన్యతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం తప్ప ఎవరిని మహిళలను అగౌరవపరచాలను, సబితా ఇంద్రారెడ్డి గారిని నిన్న నైట్ నేను ఇంతకుముందు అన్నట్లు ఈ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏంటి, ప్రధాన ఎజెండా ఏంటి? నిన్న ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టాడు కదా, ఎక్కడ ఏ ఎజెండా ఏం లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు డిన్నర్ ఆహ్వానించారు ముఖ్యమంత్రి గారిని. వారితో పాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినో వారంతా వచ్చారు అక్కడికి. ఇక్కడ వేరే ఎజెండా లేదు, వేరే కార్యక్రమం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాటను చెప్పుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా, కేబినెట్ సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, మిగతా విషయాల మీద అన్నిటిపై చర్చ చేస్తా ఉన్నారు. మిగతా రైతు బంధు సాయం కూడా పెంచే దాన్ని కూడా చర్చ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం తప్ప తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ 7 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మంచి టైం ఇస్తూ అసెంబ్లీని మంచిగా నడిపిస్తూ అందరికి అవకాశం ఇస్తుంటే అనవసరంగా కేటీఆర్ గారు రాద్ధాంతం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది తప్ప దీనిలో ఎవరినో అవమానించాలనో లేకపోతే మహిళలను అఘోరపరచాలనో ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఒకటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలి. కిషోర్ గారు ఏమో చెప్తూ ఉన్నారు, ప్లీజ్. ఒక్క విషయం అండి, ఇంతకుముందు నేను అదే కేసీఆర్ గారి గురించి మీరు ఫామ్ హౌస్ అది అన్నారు కదా, ఆ సమయంలో చెప్పడం మర్చాను. వారు ఎన్నిక కాబడి అసెంబ్లీకి రాకపోవడం మాత్రము ప్రజలకు అన్యాయం అండి, బాధ్యత రాహిత్యం. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు వారున్నారు వీరున్నారు, వారు జాలు వీరు జాలు, ఇదేమి రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడానికి ఇదేమి డిబేట్ కాదు అది అసెంబ్లీ అనేది. నెగిటివ్ గానే ఆలోచించాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కి కౌంటర్లు ఇవ్వడమే అని కాదు. ఇప్పుడు వారి ఎక్స్పీరియన్సే కానివ్వండి, వారి నాలెడ్జే కానివ్వండి, కన్వెన్షన్స్ విషయంలోనే కానివ్వండి, అసలు తెలంగాణ గురించి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, తెలంగాణ గురించి అవగాహన ఉంది. సో దానివల్ల రాష్ట్రము లాభపడే అవకాశం ఉన్నప్పుడు అండ్ లేకపోతే నిజంగానే అవసరమే లేదు వీళ్ళిద్దరే చాలు అని అంటే మరి ఎమ్మెల్యేగా మాత్రం ఎందుకు చెప్పండి, పార్టీ ప్రెసిడెంట్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లొచ్చు కదా. అసెంబ్లీకి రాకపోవడం అనేది అది ఒక అవమానకరమైన విషయము, అసెంబ్లీని చిన్న చూపు చూస్తున్నట్లుగా భావించవలసిందేనండి. దానికైతే నిజంగా అంటే ఇప్పుడు ఆరోగ్య కారణాల వల్ల రాలేదు అని ఒక మాట చెప్పారనుకోండి, ఓకే, దానికి ఎవరికి అభ్యంతరం ఉండదు, ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నారనో ఇంకొకటనో. కాకపోతే మీకు వీళ్ళే చాలు వాళ్ళే చాలు అంటే మరి సరే, రేవంత్ రెడ్డి గారికో కాంగ్రెస్ వారికో వాళ్ళే సరిపోతుండొచ్చు, కానీ మరి తెలంగాణ ప్రజలకు కూడా ఇక వీళ్ళే చాలా కేసీఆర్ గారిని ఇది కరెక్టే. మొన్న బడ్జెట్ రోజు వచ్చిండు కాబట్టి వస్తారు అనుకున్నారు, రావాల్సి ఉండే. ఆ విషయం మీద జస్ట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్ అడిగారు కానీ నాకు ఆ ఫ్లో లో సడన్ గా నేను వేరే డైరెక్షన్ లో వెళ్ళింది, అందుకని పాయింట్ మాత్రము చెప్దామని చెప్పి అడిగాను. ప్రసాద్ గారు ఏంటి, ముఖ్యమంత్రి అయితే విదేశాలకు వెళ్తున్నారు, రాత్రి అయితే ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు, జూలై సంక్షోభం అని ఒకవైపు బాలరాజు అంటున్నారు, అలాంటి దశగా ఏమైనా అడుగులు వెళ్తున్నాయా ఏంటి? అలాంటి ఆలోచన ఏమైనా ఉన్నట్టు వచ్చా? రాజకీయ వర్గాల చర్చ ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? సార్, ముందు ఇంట్లో ఉన్న దీపాన్ని చక్క పెట్టుకుంటే తర్వాత బయట దీపాల గురించి 10 మంది ఎత్తుకెళ్ళిపోయిన కాంగ్రెస్ వాళ్ళలో ఉన్న వాళ్ళని ఏం చేయాలన్న దాని మీద క్లారిటీ లేదు.
వీళ్ళు స్ట్రాటజీ ఆప్ట్ చేద్దామన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు గెట్ రైడ్ ఆఫ్ 10 మందిని వెనక్కి తెచ్చుకునే కార్యక్రమం చూడాలా, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంత తెచ్చుకుంటారు అన్నప్పుడు సంక్షోభం గురించి ఆలోచించారు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ హిస్టరీలో 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రులు మార్చిన ఉదంతాలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిన ఉదంతాలు ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు, జరగదు కూడా. ఫస్ట్ రెండోది ఏంటంటే ప్రయత్నాలు అన్నవి ఎవరి ప్రయత్నాలు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ యాస్పిరెంట్సే. ఈ ముఖ్యంగా ఈయన యుఎస్ గట్రా వెళ్ళి కూర్చుని 10 రోజులు కాలక్షేపాలు చేసుకుని వస్తే దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారనుకోండి మంచి ఇండస్ట్రీ కోసం ఏదో అన్నప్పుడు అప్పుడు ఆ కథ వేరేగా ఉంటుంది. అంతేగాని ఈ కాలక్షేపం కార్యక్రమానికి 10 రోజుల పాటు వెళ్ళి వచ్చాను ఇంట్లోకి ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా ఖాళీగా ఎవరు ఉండరు. అక్కడ కాంగ్రెస్ లో ముఖ్యంగా అందరూ ఏమో ఐదర్ పిసిసి ప్రెసిడెంట్ ఆర్ చీఫ్ ప్రెసిడెంట్, వాళ్ళకి ఇంకో ఎజెండా ఉండదు. ఆ ఎజెండా కోసం సక్సెస్ఫుల్ మాడ్యూల్లో వాళ్ళు ఒక గ్రూపుల్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోగలరు. ఎవరి కోటరీ వాళ్ళకు ఉంటది. ఇది కాంగ్రెస్ చరిత్ర, దాంట్లో నో సెకండ్ థాట్. ఆ ఆస్పిరేషన్స్ లో ఇవాళ బై ద టైం వెనక్కి వచ్చే టైంకి నిన్న ఆయన పోచారం గారి ఇంట్లో భోజనంకి వెళ్ళారన్న దగ్గర కూడా ఆయన టీంని ఆయన స్ట్రెంథన్ చేసుకుంటాడు. కొత్తగా వచ్చిన వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తాం. ఏంటంటే నేను ఒకరు జారుకున్నారు కదా, ఇప్పుడు కుషమోహన్ జారుకున్నారు, ఆయనతో ఆయన బాటలో ఇంకొక 2-3 ఇట్లాంటి పేర్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అలా పోతారు. పోయింది పొలం ఉన్నది గట్టి. ఇప్పుడు వీళ్ళు నమ్ముకుని ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు కదా. 65 దాకా కౌశిక్ చెప్పినట్టు ఖచ్చితంగా 65 స్ట్రెంత్ వాళ్ళకు ఉంది. 65కి యాడ్ ఎంత అవుతుంది అంత దగ్గర యాడ్ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ జులై సంక్షోభం ఇలాంటి ఈ పకోడీ కబుర్లు చెప్పారనుకోండి, ఇటు నుంచి వినడానికి బాగుంటాయి. అరే మళ్ళీ వెనక్కి వచ్చిన విశ్వాసానికి ఇమీడియట్ గా మాకు మంత్రి ఇస్తాడేమో, ఈ హైపోథికల్ ఈక్వేషన్స్ లో చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు. సో ఈ దీంట్లో వాళ్ళు డ్రైవ్ అవుతూ రేపు పొద్దున్న ఏదైనా అయిపోద్ది. అక్కడికి మీ మార్కెట్ లో ఫీలర్స్ ఎలా ఉంటాయి తెలుసా సార్? మమ్మల్ని విశ్లేషించమని కూడా చెప్తారు చాలా మంది తెలియక. సర్ప్రైజింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చక్రం తిప్పుతారు. పోచారం గారు ఈయన మన పొంగులేటి గారి త్రూగా అదొక టీం స్ట్రెంథన్ గా ఉంది. ఆ టీము బిఆర్ఎస్ స్ట్రెంథన్ అయిపోయి గవర్నమెంట్ మార్పుకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఇవి ఎక్కడైనా ఓకంతే చెప్పండి. ఆయన 10 మందిని ఖమ్మం నుంచి గెలిపించారు. ఇందాక కిషోర్ అనుకున్నాను చెప్పారు ఆయన వెరీ క్లియర్ గా. నల్గొండ ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ స్ట్రెంథన్ గా వాళ్ళు టీమును ఇక్కడ పోలన చేసినప్పుడు రెడ్డి సామాజిక వర్గం వల్ల దక్షిణ తెలంగాణలో మామూలుగానే వీక్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్ట్రెంథన్ అయిన దానికి మొత్తం పటాఫంచి లేకపోయారు. అక్కడ రెడ్డి ఈక్వేషన్స్ లో జగదీశ్వర్ రెడ్డి కూడా రెడ్డి అనే ప్రాతిపదిక మీద గెలిచాడు. అదర్వైజ్ నో బీఆర్ఎస్. ఇది గమనించండి ఎవరైనా సరే. పైపొచ్చి వాళ్ళు నేను దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి జాయిన్ అయిన వాళ్ళని పట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అక్కడ క్షేత్రస్థాయిలో నిర్మాణం ఏర్పాటు చేసుకోలేదు. అందుకనే ఇవాళ మీరు గమనించగలిగితే గ్రాస్ రూట్ లెవెల్లో మళ్ళీ కాంగ్రెస్ రీవ్యాంప్ అయితే చాలా మందికి పుట్టగదు. దానికన్నా ముందు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక అన్సర్టనిటీని డ్రైవ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. దానికి ఏమైనా సెకండ్ థర్డ్ స్ట్రింగ్ లీడర్స్ కి ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ ఇచ్చి పనిచేస్తారంటే వీళ్ళకి మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు తప్ప ఇంకోటి కనబడదు. రైట్. ఓకే అండి, చూద్దాం ఏం జరగదు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, అదేవిధంగా కిషోర్ గారికి, అదేవిధంగా ఇటు చరణ్ కౌశిక్ గారికి, బల్లా జాదవ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి నేను అసెంబ్లీలో జరిగిన ఏదైతే రసాబస ఏదైతే ఉందో మొత్తానికి సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాట్లాడడం పైన వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి అనేది కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయితే మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, సునీత లక్ష్మారెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈరోజు ఏ అంశం మరి దీనిపైన ఏం చర్చ జరిగే అవకాశం ఉంది ఏంటి. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలతోటి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎందుకంటే ఆయన 2 రోజుల్లో విదేశాలకు వెళ్తున్నాడు కాబట్టి మరి ఏం సూచనలు ఇచ్చారు ఏంటనే చూడాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో. మరి నిజంగా జులై సంక్షోభం రాబోవచ్చు అనేది బీఆర్ఎస్ నాయకుడు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరప్రాణం.